బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మార్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని ప్రకటించిన కేసీఆర్ తెరపైకి మాజీ ఎమ్మెల్సీ తేరా చిన్నప్పారెడ్డి పేరును తీసుకొచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. ఆనంద్, ఏదైతే నల్గొండ పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రకటించిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు గత కొద్ది రోజుల క్రితం. అయితే కొన్ని కారణాల రీత్యా అతన్ని మార్చి మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుతం నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీగా పనిచేస్తారు తేరా చిన్నప్పరెడ్డి పేరును మళ్ళీ తెరపైకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతుందని తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ బలమైన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ బలమైన మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి నిలబడ్డాడు కాబట్టి అక్కడ అతను ధీటుగా ఎదుర్కోవాలంటే ఒక బలమైన నాయకత్వం కోసమే మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే 2 రోజుల్లో కూడా పార్టీ అధినేత కేసీఆర్ అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ఇప్పటికే 17 లోక్సభ స్థానాలకు ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక బహిరంగ సభలు కూడా పెడతా ఉన్నారు. కరీంనగర్ లో, చేవెలలో, ఇవాళ జైరాబాద్, మెదక్ పార్లమెంట్ కలిపి అక్కడ జోగిపేటలో కూడా సుల్తాన్పూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. నల్గొండ భువనగిరిలో కూడా భారీ రోడ్ షో బహిరంగ సభ పెట్టేందుకు కసరత్తు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికే వరంగల్ పార్లమెంటు అభ్యర్థిని ప్రకటించిన కడియం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీయర్ కూతురు కడియం కావ్యాన్ని ప్రకటించిన తర్వాత కూడా ఆమె పోటీ చేయనని చెప్పి బీఆర్ఎస్ కు పార్టీ రాజీనామా చేశారు. కడియం శ్రీహర్తో సహా ఇద్దరు కూడా కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం కావ్య కూడా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్, హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ ను కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడు నల్గొండ పార్లమెంటు అభ్యర్థి మార్పుపై కూడా తర్జన జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా కంచర్ల కృష్ణారెడ్డి ఏదైతే నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోదరుడు ఉన్నాడో కంచర్ల కృష్ణారెడ్డి గతంలో మునుగోడులో బై ఎలక్షన్స్ అప్పుడు కూడా టికెట్ ఆశించారు. ఆ తర్వాత పార్లమెంట్ టికెట్ కోసం కూడా గట్టిగా ప్రయత్నం చేశారు. అందుకు నల్గొండ జిల్లా నేతలందరినీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఇతర మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ఒప్పించి అతన్ని నిలబెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం పరిస్థితుల రీత్యా అక్కడ ప్రచారంలో కానీ ఇంక ఇతరత్ర కారణాల రీత్యా అతన్ని మార్స్తారని చెప్పి తెలుస్తా ఉంది. కంచర్ల కృష్ణారెడ్డిని మార్చి తేరా చిన్నప్పటి పేరు తెరపైకి తెస్తా ఉన్నారు. 2 రోజుల్లో అధికారికంగా కూడా కేసీఆర్ ప్రకటిస్తారని చెప్పి తెలుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ రామ్.